తనకు విడుదలైన సినిమాలు పైరసీ చేసిన కేసులో కిరణ్ అనే వ్యక్తి అరెస్టు కాగా దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు కిరణ్ తో సినీ ఇండస్ట్రీకి 100 కోట్ల నష్టం వాటిల్లినట్లు తేలింది. పైరసీకి పాల్పడుతున్న అతన్ని 2 రోజుల క్రితం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్న కిరణ్ 2019 నుంచి సినిమాల పైరసీకి పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు 65 సినిమాలను పైరసీ చేశాడు. వాటిని పలు పైరసీ సైట్లకు విక్రయించాడు. ఒక్కో సినిమాకు 40,000 నుంచి 80,000 వరకు చెల్లింపులు జరిగాయి. ఆరు సంవత్సరాలుగా కిరణ్ పైరసీ చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ సిఐ నరేష్ తెలిపారు. 40 పెద్ద సినిమాల పైరసీతో 3,700 కోట్ల నష్టం జరిగింది అంటున్న సైబర్ క్రైమ్ సిఐ నరేష్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. గత కొంతకాలంగా తమిళ్ తెలుగు సినిమాలు పైరసీ అవుతున్నాయి. ఎన్నో సందర్భాల్లో ఇండస్ట్రీ కూడా పైరసీ అవుతున్నాయి. తమ పైరసీకి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఒకవైపు ఇండస్ట్రీ కూడా పోరాటం కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు పైరసీ చేస్తున్నటువంటి వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. అతన్ని విచారించినప్పుడు సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడడం జరిగింది. ప్రస్తుతం కిరణ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. ఇతను కిరణ్ అనేటువంటి వ్యక్తి ఎంత కాలంగా ఈ పైరసీ చేస్తున్నాడు? ఈ పైరసీ చేయడం వల్ల ఏడాదికి 3,700 కోట్ల నష్టపోయామని ఒకవైపు ఇండస్ట్రీ చెప్తుంది. ఆ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఇతను ఒక 4-5 years నుంచి చేస్తున్నారండి. ఈయన పైరేటెడ్ అంటే ఈయన ఏసీ టెక్నీషియన్ యాక్చువల్లీ జానా కిరణ్ కుమార్ అంటే ఆయన. సో అతనికి శాలరీ ఎక్కువ లేకపోవడం వల్ల ఫర్ ఎ మంత్ ఆయనకి 20,000 వరకు ఎర్న్ చేస్తాడు. సో ఇంట్లో పరిస్థితులను బట్టి ఆయన చూస్ చేసుకున్నాడు అనమాట. పైరేటెడ్ చేసి ఆయనకి అమౌంట్ ఈజీ మనీ వస్తుందని చెప్పేసి ఆయన చూస్ చేసుకున్నాడు. 1 week లోపల ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి మూవీస్కి ఈ పైరేటెడ్ మూవీస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళకి అంటే థియేటర్స్కి వచ్చి చూసే జనాలు తగ్గిపోతారు కాబట్టి వాళ్ళకి రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. దాన్ని బేస్ చేసుకుని కంప్లైంట్ ఇస్తే మనం ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత చాలా పెద్ద సినిమాలు కూడా గేమ్ చేంజర్ లాంటి సినిమాను కూడా పైరసీ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ పైరసీ చేసే సమయంలో ఎట్లా థియేటర్కి వెళ్ళి స్వయంగా అతనే రికార్డ్ చేస్తాడా? ఎట్లా సార్ ఈ పైరసీ అనేది ఎట్లా జరుగుతుంది? థియేటర్కి వెళ్ళి వాళ్ళే రికార్డ్ చేస్తారు సార్. ఇంతకుముందు ఏం చేసేదంటే క్యామ్ కార్డర్ తోటి రికార్డ్ చేసేది. అంటే మూవీ అనేది ఫుల్ హెచ్డి మూవీ అనేది క్యామ్ కార్డర్ అయితే ఫుల్ క్లారిటీతో వచ్చేది. సో థియేటర్స్లో ఏం చేసినారంటే క్యామ్ కార్డర్స్ అనేది అలో చేయట్లేదు. సో వీళ్ళు ఏంటంటే హై అండ్ మొబైల్స్ తీసుకెళ్లి రికార్డింగ్ చేయడం అని స్టార్ట్ చేశారు. సో వీళ్ళు మొబైల్ ఫోన్ తీసుకెళ్లి థియేటర్లో కూర్చొని ఒక సెలెక్టెడ్ సీట్లో కూర్చొని వాళ్ళు రికార్డింగ్ చేస్తారనమాట. అంటే ఎవరికి అనుమానం రాకుండా షర్ట్ ప్యాకెట్ల పైన ప్యాకెట్లో పెట్టుకొని లేకపోతే పాప్కార్న్ బాక్సెస్ ఉంటాయి కదా అట్లాంటి వాటిలో పెట్టుకొని జస్ట్ ఇట్లా ఫోన్ పెట్టినట్టు పెట్టుకొని రికార్డింగ్ చేస్తారన్నమాట మూవీ. ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఎందుకంటే క్వాలిటీ హెచ్డి క్వాలిటీ ఉన్నటువంటి సినిమా గంటల వ్యవధిలోని వెబ్సైట్లకు వస్తుంది. ఇతను ఏ వెబ్సైట్లకు అమ్మకాలు చేస్తున్నాడు? అమ్మిన తర్వాత ఇతనికి వచ్చేటువంటి ఆదాయం ఎట్లా, వీళ్ళకి ఎట్లా వస్తుంది ఇదంతా? వెబ్సైట్స్ అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి. 1 Tamil MB అని చెప్పేసి మూవీ రూల్స్ అని 5 మూవీ రూల్స్ అని చాలా వెబ్సైట్స్ ఉంటాయి, ఫేక్ వెబ్సైట్స్. వీళ్ళకి కాంటాక్ట్ అనేది ఒక సోర్స్ నుంచి కాంటాక్ట్ అవుతారు. ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా ట్విట్టర్ అంటే వాటిలో వాళ్ళు ఏదన్నా అంటే ఎవరన్నా ఇట్లా కంటెంట్ ఉన్న వీడియోస్ ఎవరైనా పంపిస్తే వాళ్ళకి మేము జాబ్ రిక్వైర్మెంట్ అంటే డబ్బులు పంపిస్తామో మీరు ఏదైనా చేయండి అని చెప్పేసి వాళ్ళకి అంటే 1 Tamil MB అని చెప్పేసి ఒక వెబ్సైట్ పెడతారు. దాంట్లో మాకు ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేస్తే మేము ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్తామంటే ఇతను కాంటాక్ట్ చేస్తాడనమాట. ఆ మెయిల్ నుంచి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు టెలిగ్రామ్ ఐడి అడిగి టెలిగ్రామ్ చాట్ స్టార్ట్ చేస్తారనమాట. చేస్తూ మాకు ఇట్లా మూవీస్ మీరు న్యూలీ రిలీజ్ అయిన మూవీస్ ఫస్ట్ డే మాకు రికార్డ్ చేసి పంపిస్తే దానికి మేము రెవెన్యూ మీకు ఇస్తామని చెప్పేసి చెప్తారు. ఈ రెవెన్యూ అంత వీడు ఎట్లా తీసుకుంటున్నాడు? అంటే డైరెక్ట్ ఫోన్ పే గూగుల్ పే ఇట్లా తీసుకుంటున్నాడా లేకుంటే ఎట్లా సార్ రెవెన్యూ ఎట్లా పంపిస్తున్నారు వాళ్ళు? రెవెన్యూ వచ్చేసి క్రిప్టో కరెన్సీ డిజిటల్ కరెన్సీ ఉంది కదా క్రిప్టో రూపంలో చేస్తారనమాట. USDT అంటే అమెరికన్ డాలర్స్. ఆ రూపంలో వాళ్ళ వ్యాలెట్కి ఇతని ఒక వ్యాలెట్ ఉంటుంది. ఇతను ఏంటంటే కాయిన్ DCX అని చెప్పేసి జెప్పి అని చెప్పేసి రెండు వ్యాలెట్స్ ఉన్నాయి అనమాట. దాంట్లో ఏంటంటే క్రిప్టో అంటే మనకి వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే అట్లానో క్రిప్టో వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది. ఈ వ్యాలెట్ అడ్రస్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు క్రిప్టో అన్నది దాంట్లో డిపాజిట్ చేస్తారు. దాంట్లో ఆయన ఏం చేస్తారంటే కాయిన్ DCX కానీ జెప్పి దాంట్లో కానీ USDTని కన్వర్ట్ చేసి INR లో వాళ్ళ అకౌంట్లో ఇప్పించుకుని తర్వాత ట్రాన్సాక్షన్ చేస్తారు. ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల పాటు ఈ పైరసీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇతను అరెస్ట్ అవ్వడం కానీ ఎక్కడ అనుమానం రావడం కానీ థియేటర్ యాజమాన్యానికి కూడా ఎక్కడ అనుమానం రాకోకుండా జాగ్రత్త పడ్డా? అవును సార్, అది అనుమానం రాకోకూడదు అంటే అదే అంటే మామూలుగా మనం ఏదైనా రికార్డింగ్ చేసినప్పుడు కనబడుతుంది కదా ఇట్లా రికార్డింగ్ చేసిన అట్లా కాకుండా మామూలుగా
ఫోన్ ప్యాకెట్లానే ఉంటుంది, బట్ లేకుంటే ఆ బాక్స్లో పెట్టి ఎట్లా అంటే కదలకుండా జస్ట్ ఫోన్ సేఫ్ గార్డ్గా పెట్టుకొని రికార్డింగ్ చేస్తారు. అంటే ఎవరికి అనుమానం రాలే, ఎంతమంది ఇక్కడ నుంచి కూడా అరెస్ట్ కావలేదు. సార్, ముఖ్యంగా కిరణ్ అనేటువంటి వ్యక్తి అరెస్ట్ చేశారు. ఈ కిరణ్ వ్యక్తి ద్వారా వెబ్సైట్లకు వెళ్ళింది. ఈ వెబ్సైట్లన్నీ కూడా ఇండియా బేస్డే రన్ అవుతున్నాయా, లేకుంటే వేరే కంట్రీస్లో రన్ అవుతున్నాయి అనేది ఏమైనా ఇప్పటి వరకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా బయటపడిందా? అంటే మోస్ట్లీ ఈ వెబ్సైట్స్ ఫేక్ వెబ్సైట్స్ అన్ని బయట నుంచే ఆపరేట్ అవుతాయి. ఇప్పుడు ఇంక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఫర్దర్గా ఉంటే చేస్తాం. ఈ పైరసీలో కేవలం కిరణ్ అనేటువంటి వ్యక్తి మాత్రమే ఉన్నాడు, ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా వేరే వారి పాత్ర ఏమైనా ఉందన్న కోణంలో కూడా ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.